BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. Hi, in this video, స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్ రాయటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేరెంట్స్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మనం నార్మల్గా ఒక స్లేట్ ఇచ్చేసి ఇప్పుడు టెల్ దెమ్ టు రైట్ ఒక ఏ రాసేసి దీనిపైనే ట్రేస్ చేయండి అమ్మా అంటే దే వోంట్ డూ, ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. లైక్ మీకు ఇది తెలిసి ఉంటుంది, లైక్ యాజ్ ఎ పేరెంట్ ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేసి ఉంటారు. సో టుడే మీకు ఒక కొన్ని చిన్న టెక్నిక్స్ చూపిస్తాను. స్టూడెంట్కి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ దీస్ ఆర్ సెన్సరీ యాక్టివిటీస్. లైక్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్టూడెంట్ కూడా ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకుంటారు అనమాట. ఫర్ దిస్ యూ నీడ్ ఎ స్లేట్ ఇవ్వండి. నార్మల్గా మీకు బీ రాసి మీరు ట్రేస్ చేయమని చెప్పకుండా యూ కెన్ డూ దిస్ టెక్నిక్. ఫర్ దిస్ యూ నీడ్ ఎ టిష్యూ పేపర్ తీసుకోండి. టిష్యూ పేపర్ తీసుకోండి, నార్మల్ టిష్యూ పేపర్. అండ్ ఐఎమ్ డిప్పింగ్ దిస్ టిష్యూ పేపర్ ఇన్సైడ్ ద వాటర్ మీద ఇలా డిప్ చేస్తాను. ఓకే, అండ్ దెన్ చైల్డ్కి టిష్యూ పేపర్తో రాయమని చెప్పింది, లైక్ దిస్ బీ ఇలా. సో మనం నార్మల్గా నేర్పించిన దానికి ఇలా నేర్పించిన దానికి దర్ ఇస్ అ డిఫరెన్స్. సో ఇలా మనం బీ రాసి చూపించినప్పుడు టెల్ దెమ్ టు ట్రేస్ ఆన్ దిస్. సో ఈ బీ మీద సేమ్ టెక్నిక్తో టెల్ దెమ్ టు యూజ్ ద టిష్యూ పేపర్ and do like this. Once it dries, again oka playful in a playful way. We are teaching the kid in a playful way, like this. So these are some practical ways so that you can make a child write in a playful way. Okay, inka manam konni activities chudamu. The other one is using the normal like play doh meer use cheyochu. Otherwise you can use the the wheat flour dough, you can use that. And tell your child, like మీకు చూస్తుంటారు కదా క్లేతో చిల్డ్రన్కి ఆడుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది. సేమ్ ఇలా తీసుకొని టెల్ దిస్ కిడ్ టు మేక్ ఏ షేప్ విత్ దిస్. మీరు ఈ డవ్తో స్టూడెంట్కి స్ట్రోక్స్ కూడా నేర్పించవచ్చు. ఓకే, లైక్ దిస్ ఇలా డవ్ తీసుకొని టెల్ దెమ్ టు మేక్ ద షేప్స్. ఏ షేప్ ఇలా ట్రై చేయండి. Like you are using the slanting lines, and again we are using like what are the strokes we are using. మనం ఏమేమి స్ట్రోక్స్ యూజ్ చేస్తున్నాము వాళ్ళకి చెప్పేదానికంటే ద ప్రాక్టికల్ వే ఇలా చూపించడంలో చాలా ఈజీగా వాళ్ళు గ్రాస్ప్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది కదా. వీఆర్ యూజింగ్ ద 2 slanting lines, and again we are using a sleeping line in the center, like this. This is the formation of A. ఇలా మీరు కిడ్తో స్పెండ్ చేసి ఇలా నేర్పించడానికి మీరు ట్రై చేస్తుంటే ద బాండింగ్ బిట్వీన్ యువర్ కిడ్స్, మీకు మదర్ అండ్ కిడ్స్ బాండింగ్ కూడా, పేరెంట్స్ మధ్యలో బాండింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కిడ్స్ కూడా చాలా ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటారు కంపేర్ టు ద నార్మల్ పెన్సిల్ మీద రాయడం కంటే ద కిడ్స్ విల్ గ్రాస్ప్ దిస్ ఇన్ ఎ క్వికర్ వే. సో ఈ 2 టెక్నిక్స్ దే ఆర్ వెరీ యూస్ఫుల్. అంటే మీ కిడ్కి హ్యాండ్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, దే ఆర్ నాట్ ఈజీగా హ్యాండింగ్ రైటింగ్ ఇంట్రెస్టింగ్గా చెయ్యాలి అంటే వీ కెన్ ఈజీగా మనకి ఇంట్లో అవైలబుల్ ఉండే ఐటమ్స్తోనే వాళ్ళకి ఇలా ప్లేఫుల్ వేలో మనం టీచ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ స్టూడెంట్స్కి కిడ్స్కి టెండర్ ఏజ్, లైక్ ద ఏజ్ ఫ్రమ్ 3 years ఏజ్ నుంచే వాళ్ళకి మనం ద టాయ్స్ వీఆర్ గివింగ్, ద ఇన్స్ట్రుమెంట్స్ వీఆర్ గివింగ్ టు ప్లే, అవి కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి వాళ్ళకి. ఎలా అంటే లైక్ ఇప్పుడు చూడండి ద సేమ్ ప్లే డవ్ యూస్ చేసుకొని టెల్ దెమ్ టు మేక్ రౌండ్స్. ఇలా రౌండ్స్ చేయమని చెప్పండి. టేక్ ఏ ప్లే డవ్ ఆర్ వీట్ ఫ్లవర్ డవ్ అండ్ ఇలా రౌండ్స్ చేయమని చెప్పండి. సో ఇలా చేసినప్పుడు వీఆర్ యూజింగ్ ద 3 fingers. ఈ 3 fingers మనం ఈ 3 fingers ఇలా ప్రాపర్గా యూజ్ చేస్తుంటే వాళ్ళ పెన్సిల్ హోల్డింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. లైక్ ద వే దే ఆర్ టచింగ్ ఏ బాటిల్, ద వే దే ఆర్ హోల్డింగ్ ద థింగ్స్, ఇట్ డిపెండ్స్. ఇలా ప్రాపర్గా హోల్డ్ చేస్తుంటేనే వాళ్ళ పెన్సిల్ హోల్డింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇలా తీసుకొని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కిడ్స్ కూడా, లైక్ మేకింగ్ ద బాల్స్ లైక్ దిస్, యూజింగ్ ద వీట్ ఫ్లడ్ ఆర్ ప్లే డవ్, వాట్ ఎవర్ యూర్ యూజింగ్, నో మ్యాటర్, లైక్ వాట్ ఎవర్ యూజింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే యూ టెల్ దెమ్ టు సిజర్స్ యూజ్ చేసి టెల్ దెమ్ టు కట్ ద పేపర్స్. సో ఆ టెక్నిక్స్ ఫాలో అవుతే కూడా మీకు లైక్ ఈ ఫింగర్స్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి దిస్ విల్ హెల్ప్ దెమ్ టు మేక్ ద
హోల్డ్ ద పెన్సిల్ ప్రాపర్లీ. హోల్డింగ్ పెన్సిల్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. సో మనం చిన్నప్పటి నుంచి లైక్ 3 years ఏజ్ నుంచే ఇలా మనము ద యాక్టివిటీస్ వీఆర్ టీచింగ్ దెమ్. సో దాన్ని బట్టి వాళ్ళ పెన్సిల్ హోల్డింగ్ అనేది కూడా చేంజ్ అవుతుంది. సో మనం హ్యాండ్ రైటింగ్ అనేది లైక్ 6 years ఏజ్ నుంచి కాకుండా 3 years ఏజ్ నుంచి వెన్ దే ఆర్ ఇన్ ఏ ప్లేఫుల్ యాక్టివిటీస్ మోడ్లో ఉన్నప్పుడే మనము ఇలాంటి యాక్టివిటీస్ వాళ్ళకి చేపిస్తూ కొంచెం కేర్ తీసుకుంటే పెన్సిల్ హోల్డింగ్ కూడా చేంజ్ అవుతుంది. వన్స్ ద పెన్సిల్ హోల్డింగ్ చేంజ్ అయినప్పుడు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా రాస్తారనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెన్సిల్ సరిగ్గా హోల్డ్ చేయలేరు పిల్లలు. దే హోల్డ్ ఇన్ అ డిఫరెంట్ వేస్. సో వీ హ్యావ్ దోస్ వీడియోస్ ఆల్సో యూ కెన్ చెక్ దెమ్. అండ్ ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ మీరు యూజ్ చేసి మీ కిడ్స్ హ్యాండ్ రైటింగ్ అనేది ఈజీగా ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో హ్యాండ్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా రావడానికి ఇలాంటి యాక్టివిటీస్ అనేది మనం ఇంకా కొన్ని డిస్కస్ చేద్దాం ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.